ప్రతి ఒక్కరూ మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి విషయాన్ని మీ టీం సభ్యులకు అందించాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి లెర్నింగ్ టు ఎర్నింగ్స్ నేర్చుకుంటూనే మనం ముందుకు పోగలుగుతాం ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది మిత్రులు రకరకాలైనటువంటి కంపెనీలో, స్కీమ్లో, ప్లాన్స్లో పనిచేసినటువంటి అనుభవం ఉంటుంది. వెస్టేజ్ కూడా అదే విధంగా ఉంటుందేమో చూద్దాంలో ఒక ట్రయల్ గానని ఎట్టి పరిస్థితుల్లో భావించరాదు మిత్రమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తెరగాలి, రోమ్ నగరం కూడా ఒక రోజులో నిర్మించలేదు. మనం ఒక ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ఒక రోజులో అవుతుందా ఫ్రెండ్స్? కాదు కదా. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం కంప్లీట్ అవుతుంది. మనం కూడా ఇదే వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎమ్మడే రిజల్ట్ రాదు ఫ్రెండ్స్. మన దీనికి టీం వర్క్ ద్వారా బిల్డప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది ఎగ్జైట్మెంట్ తోటి చాలా ఆశలు సాధించాలని కోరికలు కలిగినటువంటి వ్యక్తులు అసలు వెస్టేజ్లో ఏముంది, ఏం చేస్తే ఏమొస్తుంది, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయకుండా అసలు వెస్టేజ్ వ్యాపారాన్ని జాయిన్ అయిన తర్వాత ప్రారంభించక ముందనే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే దీనికి ముఖ్యంగా 7 రకాలైన తప్పిదాలు చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధాన కారణం కమిట్మెంట్ లేకపోవడం. నేను సాధించగలను, చేయగలననే కమిట్మెంట్ లేకపోవడం. ఈ 7 రూట్స్లో మొదటగా మనం మాట్లాడుకునేది చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి మిస్టేక్ చాలా న్యూ కమర్స్, న్యూ డిస్ట్రిబ్యూటర్స్ మనకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ పీపుల్ మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు రకరకాలైనటువంటి అడిల్స్, తప్పిదాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళి ఒక చక్రాన్ని ఆల్రెడీ కనిపెట్టారు. సిస్టమ్ అని ఫాలో అవుతూ మనకు ఒక పాత్ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ మనం ఏంటంటే ఆ సిస్టాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళడమే. కానీ అలా కాకుండా కొందరు వ్యక్తులు సిస్టాన్ని ఫాలో కాకపోవడం, నేను ఏదో చేస్తా, వెస్టేజ్లో కొత్తగా క్రియేట్ చేస్తా, కొత్తగా సృష్టించుకుంటా అనే చక్రాన్ని తిరిగి కనిపెట్టాలనే ఆలోచన కలిగిన వాళ్ళు, నాకు అన్నీ తెలుసులే అని చెప్పి అప్లైన్ మాటలు ఫాలో కాకపోవడం, టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ కింద టీం వాళ్ళకు అదేవిధంగా ముందుకు వెళ్తుంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే సొంత ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. పని చేయకుండా ఇన్కమ్ అదే వస్తుందిలే అనుకుంటూ ఉంటాడు. షార్ట్ కట్స్ ఉపయోగిస్తాడు ఫ్రెండ్స్. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు వెస్టేజ్లో సక్సెస్ కారు. ఇలాంటి సమస్య ఉన్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఈ తప్పిదాన్ని మనం అధిగమించాలంటే ప్రతి ఒక్కరం యాక్టివ్ అప్లైన్ను ఫాలో అవుతూ, సిస్టమ్ ఫాలో అవుతూ, టీమ్ స్పిరిట్తో పనిచేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం టీమ్ స్పిరిట్తో పనిచేస్తూ మనం ఏ విధంగా పనిచేస్తున్నాం, మనం చూసి 100% డూప్లికేషన్ అనేది మన టీం తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొదటి మిస్టేక్ని మనం అధిగమించవచ్చు. రెండో మిస్టేకు, సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు మిత్రమా. జాయిన్ అయినాం, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఆ పై అయింది, నాకు ఎర్నింగ్స్ వస్తలేవు అనే వ్యక్తి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మనం చాలామంది చూస్తుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇది నా వ్యాపారం అని ముందుకు సమయం కేటాయించుకొని ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. నేర్చుకోవాలి, ప్రతి విషయాన్ని లెర్నింగ్ నేర్చుకోవాలి, మీటింగ్స్ అటెండ్ కావాలి. చాలామంది ఏం చేస్తారు, జాయిన్ అయిన తర్వాత నాకు అన్నీ తెలుసులే, మీటింగ్స్ అటెండ్ కాకపోవడం, పదే మనం చూస్తూనే ఉంటే మన టీం సభ్యులం కావచ్చు, ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసిన మీటింగ్ అటెండ్ కాకపోవడం, రకరకాలైనటువంటి సెమినార్కి రాకపోవడం, ఈ విధంగా మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరు అంత మైండ్ సెట్లో ఇది నా వ్యాపారం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సక్సెస్ కాగబడతారు వెస్టేజ్లో. తనకు ఉన్నటువంటి డ్రీమ్స్ అన్నీ ఇది నా వ్యాపారం అని ఎప్పుడైతే అనుకుంటుండో కసి పట్టుదలతో పనిచేస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెస్టేజ్లో సాధించగలుగుతాడు. సాధించే వరకు వెస్టేజ్ వదలరాదని కసి పిచ్చిది ఎప్పుడైతే మన మైండ్లోకి వస్తుందో ఖచ్చితంగా అతను అనుకున్నటువంటి కళలు, కోరికలను ఖచ్చితంగా సాధించగలరు ఫ్రెండ్స్. మూడో మిస్టేకు, నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఐ కెనాట్, నా వల్ల కాదు, ఎప్పుడైతే మన మైండ్లో నెగిటివ్ మైండ్ సెట్ వస్తుందో ఫస్ట్ దాన్ని వదిలిపెట్టండి. 99% పాజిటివ్ ఉన్నా కూడా అందులో 1% నెగిటివ్ వచ్చినట్టయితే పూర్తిగా మిమ్మల్ని నెగిటివ్ మైండ్ సెట్ తీసేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేయలేనని ఆలోచన వదిలిపెట్టండి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళను నేను చేయగలనని ఆత్మవిశ్వాసం,
నేను పనిచేస్తే అద్భుతాలు సృష్టించగలను, నాకు ఆ కేపబిలిటీ ఉంది, నేను సాధించగలను అనే విధంగా తయారీ కావాలంటే యాక్టివ్ అప్లైన్ని సంప్రదించాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మెంటర్ని సలహాలు సూచనలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రారంభంలో ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా మీ యాక్టివ్ అప్లైన్ మెంటర్ని కలిసి సలహాలు సూచనలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మిమ్మల్ని గైడ్ చేసే నిన్ను సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి తయారు చేసినటువంటి అప్లైన్ మెంటర్ని ఎవరో నిర్ణయించుకోండి మీరే. వారి సూచనలను పాటిస్తూ పట్టుదలతో పనిచేస్తే విజయం అనేది ప్రతి ఒక్కరు సాధించవచ్చు ఫ్రెండ్స్. ఎస్, వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింది లీడర్ నుండి పై వారి వరకు అందరూ ఒకరికొకరు చేయి అందిస్తూ ముందుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. వెస్టేజ్ అంటేనే గుడ్ ఫ్రెండ్స్. అడుగుజాడలు, ఎవరి అడుగుజాడల్లో మనం ఆల్రెడీ అడుగుజాడలు గౌతమ్ బాలి గారు వేయడం జరిగింది. మీ యాక్టివ్ అప్లైనర్, సక్సెస్ఫుల్ అప్లైనర్ యొక్క అడుగుజాడలు మీరు నడుచుకున్నట్లయితే సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది ఫ్రెండ్స్. అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ఫుల్ పీపుల్గా వెస్టేజ్లో కావడం జరుగుతుంది. ఎస్, ఎడ్యుకేటెడ్ కావచ్చు, అగ్రికల్చర్ పీపుల్ కావచ్చు, ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మార్చే అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ వెస్టేజ్ రూపంలో మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్, ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేస్తారని కోరుకుంటున్నా. 4వ మిస్టేక్, నో చెప్పడానికి అవమానంగా భావించకండి. ఎస్ ఫ్రెండ్, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే జాయిన్ అయిన కొత్తలో మీటింగ్ విన్న తర్వాత ఎక్సైట్మెంట్ తోటి లిస్ట్ మేకింగ్ చేసుకొని మనకు పరిచయం ఉన్నటువంటి మిత్రులకు దగ్గర ప్లాన్ చెప్పడానికి మీరు వెళ్ళడం జరుగుతుంది. కానీ చాలా ఎక్సైట్మెంట్ తోటి ఇతను ఖచ్చితంగా నా డౌన్లో వస్తాడు అని చెప్పి మంచిగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్లాన్ అంతా విన్న తర్వాత ఆ నో అనగానే నిరుత్సాహపడకుండా ధైర్యంగా సానుకూలంగా దాన్ని ఎదుర్కోండి ఫ్రెండ్స్. నాకు ఎవరు నా డౌన్లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు మీకు. ఎస్, మనం ఒక అవకాశం తీసుకున్నాం అప్లైన్ ద్వారా. ఈ అవకాశాన్ని మరొక వ్యక్తికి అందిస్తున్నాం, మనకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు. కానీ వారు అవకాశం తీసుకుంటే గుడ్, తీసుకోకుంటే వెరీ గుడ్. ఎస్ ఫ్రెండ్స్, భగవంతుడు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దాన్ని గ్రహించుకొని కసి, పట్టుదల, మరింత పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపు తెరవడం జరుగుతుంది మిత్రమా. ఎస్ ఫ్రెండ్స్, నథింగ్ మోర్ దెన్ ఎనీథింగ్. మనం సాధించాలండి కసి, పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. 5వ మిస్టేక్ చాలా ముఖ్యమైనటువంటి ఫ్రెండ్స్. ఎందుకంటే రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ఓ పిన్ లెవెల్స్ మారిన తర్వాత చాలామంది వ్యక్తులకు రిటైల్ అమ్మకాలనే విషయాన్ని మర్చిపోతారు ఫ్రెండ్స్. మనం చేసేదే వ్యాపారం. ఎస్, షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా ఫ్రెండ్స్. ప్రొడక్ట్ అమ్ముతూనే వస్తుంది. మొత్తం పూర్తిగా ప్రొడక్ట్ ఓరియంటెడ్ బిజినెస్ కాబట్టి ప్రతిరోజు ఒక్కరికి ఇద్దరికి ఉత్పత్తులు అమ్మడం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎస్, ఎలా రెగ్యులర్గా కొనే ఫ్యామిలీ మనం తయారు చేస్తున్నామో అట్లనే వారి నుండి మంచి లీడర్గా తయారవుతుంటారు ఫ్రెండ్స్. ఎస్, ఒక మంచి కస్టమర్ మంచి సెల్లర్గా తయారవుతాడు, మంచి సెల్లరు మంచి లీడర్గా తయారవుతాడు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటూ నెలవారీగా మనం ఒక రెగ్యులర్గా సేల్స్ చేసినట్లయితే మన ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది ఫ్రెండ్స్. మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే ముందు మీ డౌన్ లైన్లో న్యూ జాయిన్స్ కావాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు. తద్వారా మీకు బిగ్ టీమ్ తయారవుతుంది, బిగ్ పీవీ వస్తుంది. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతిదీ నేర్చుకుంటూ మీ కింద ఉన్నటువంటి డౌన్ లైన్ మీతో నేర్పిస్తూ ప్రతి ఒక్క రిటైల్ అమ్మకాలను కొనే విధంగా, చేసే విధంగా, ఆ విధంగా తయారు చేస్తారని నిర్లక్ష్యం చేయరాదని చెప్పి వాళ్ళని మోటివేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి మిస్టేక్. ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని ప్రతి ఒక్కరు అమలుపరచండి. 6వది, మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. ఎస్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం సాధించాలి, మన ఫ్యామిలీకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలి, మనకున్నటువంటి డ్రీమ్స్, కళలు, కోరికలు సాధించుకోవాలని వెస్టేజ్ ఫ్యామిలీకి రావడం జరిగింది. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్కవారి నుండి, మీ ఫ్రెండ్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మీటింగ్ అయిన తర్వాత ఎక్సైట్మెంట్ తోటి మీ ఇంట్లో వాళ్ళకు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు రకరకాలకు వెస్టేజ్ గురించి చెప్పినట్లయితే వాళ్ళు వ్యతిరేకత అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వెస్టేజ్ మీటింగ్ విన్నది మీరు, మీటింగ్లో ఏం చెప్పారో అర్థం చేసుకుంది మీరు, ఎందుకు జాయిన్ కావాలని మీకు అర్థమైంది, మీకు ఏముంది వెస్టేజ్లో తెలుసుకున్నది మీరు, ఎలా చేస్తామనుకున్నటువంటి డ్రీమ్స్, కళలు, కోరికలు సాధించవచ్చని తెలుసుకున్నది మీరు. కానీ వారికి ఎలాంటి అవగాహన లేకుండా మనకు దాని మీద వ్యతిరేకత అనేది మాట్లాడుతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మీరు చేయవలసింది, రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతుంటారు, 10 మంది చెప్తే 10 రకాలుగా మాట్లాడుతుంటారు. ప్రస్తుతం మీరు చేయవలసింది మీరు చెవులు మూసుకోవడమే. అవగాహన లేని వారితో అస్సలు వెస్టేజ్ గురించి చర్చించొద్దు మిత్రమా. వెస్టేజ్ రూపంలో మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. దానిని మీరేంటో మీరు నిరూపించుకోవడానికి పట్టుదల ఒక ఆయుధం మార్చుకొని 1 సంవత్సరం పునాది వేసుకొని పనిచేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వారికి వెస్టేజ్ గురించి అవగాహన కల్పించండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేసినట్లయితే ఖచ్చితంగా మీ గోల్స్ అనేది రీచ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్, 7వ మిస్టేక్, మీ అప్లైన్ని నిందించకండి. ఎస్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ప్రతి విషయంలో మిమ్మల్ని జాయిన్ చేసినటువంటి వారిని నిందించకండి. కంప్లైంట్ చేసేవారికి వీలు ఉండదు ఫ్రెండ్స్. ఎస్, ప్రతి టీంలో విషయాలను వేరే టీం వాళ్ళకు అసలు చేర్చవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మన అప్లైన్ మీద వ్యతిరేకతతో మాట్లాడవద్దు. మీ విజయానికి సపోర్ట్ చేసేది వాళ్ళే. ఎందుకంటే చాలా అవసరం, వాళ్ళ అవసరాలు తీర్చుకోండి మిత్రమా. వారి బలహీనతలు వదిలేయండి. మీకంటే నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా, మీకంటే ఎడ్యుకేట్ తక్కువ ఉన్నా కూడా, మీ వయసులో చిన్నగా కావచ్చు పెద్దగా కావచ్చు, వారిలో ఉన్నటువంటి బలహీనతలు వదిలేసి వారిలో ఉన్నటువంటి బలాలను పెంచుకోండి, వాళ్ళు తీసుకోండి. అప్పుడు మీ బలాలు పెంచుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా తీసుకుని ముందుకు వెళ్తారో ఇదే మీ విజయ సూత్రం. మీ అప్లైన్ను ఒక అడ్వైజర్గా స్వీకరించండి. ఎస్ ఫ్రెండ్స్, ఒక ఆటనే ఒక విలువైన ఆయుధం అనమాట. మీ అప్లైన్ మీద వ్యతిరేకత మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తే మీ అప్లైనర్ ఫ్రెండ్స్. ఎస్, ప్రతి స్పాన్సర్ ఒక విద్యావీరుడిగా, ఒక నాయకుడిగా, జయించేవాడిగా ఉండాలి, కానీ పిల్ల కోడి మాదిరిగా ఉండరాదు మిత్రమా. ఎస్, ప్రతిదీ నేర్చుకుంటూ ఒక ఇండిపెండెంట్గా తయారై ఒక సక్సెస్ఫుల్ లీడర్గా తయారవుతూ మీరు ఒక రోల్ మోడల్గా మీ టీం సభ్యులకు మీరు ఎప్పుడైతే మీరు తయారవుతారో వెస్టేజ్ విజయం సాధించడానికి 7 రకాలైనటువంటి తప్పులను వినాడి సిస్టమ్ ఫాలో అవుతూ నిత్యం నాలెడ్జ్ పెంచుకుంటూ ఉన్నట్లయితే మీ విజయం అనే మీ ఇంటి తలుపును తెరిచిన ఫ్రెండ్స్. వెస్టేజ్లో సాధించాలంటే ఒకటే ఒక సూత్రం, ఫాలోయింగ్ ద సిస్టమ్ బై స్టెప్.